డైట్ పోవాలి, అట్లా ప్రతి ఒక్కటి. రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ పెట్టే బిల్లు. నమస్తే తెలుగు ప్రజలు, వెల్కమ్ టు తెలుగు ఫిట్నెస్ ఛానల్. మీ అందరికీ తెలుసు, నా ఫిట్నెస్ జర్నీని స్టార్ట్ చేశాను. స్లోగా స్టెప్ బై స్టెప్ జిమ్ గురించి, డైట్ గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ స్టే ట్యూన్ అండ్ వాచ్ మై వీడియో. మన మైండ్లో ఒకటే ఫిక్స్ అయినాం, అబ్బా జిమ్ అంటే బాడీ బిల్డర్స్ కోసము, యాక్టర్స్ కోసము అనుకుంటారు. కానీ యాక్చువల్లీ అది రాంగ్. ఫస్ట్ ప్రయారిటీ హెల్త్ కోసం. లేజినెస్, హెల్త్, మన మెటబాలిజం ఎలా పెంచుకోవాలి, ఎలా యాక్టివ్గా ఉండాలి డే మొత్తం, మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసేది జిమ్ ఒక్కటే. చాలామంది అనుకుంటారు, బయట వింటాం కదా మనం, టైం వేస్ట్ రావి, ఇంకా బయట అంటుంటారు కదా దోస్తులు. మన దోస్తులు ఏమంటారు, పైసలు వేస్ట్ రావి, టైం వేస్ట్ రావి, టైం లేదు రావి నాకు చాలా అంటుంటారు. రావి హాస్పిటల్లో 2-3 రోజులు కూర్చుంటారు. అవసరమా? పైసలు వేలు కడతారు, అవసరమా? అబ్బాయి పైసలు డైట్కి పెట్టమంటే పైసలు ఎవరు అబ్బాయి అవి అంటారు. అదే హాస్పిటల్ పెట్టమంటే రెడీ చూడరు, ఎందుకంటే లాస్ట్ ఆప్షన్ అదే కాబట్టి. రోగం వచ్చిన తర్వాత హాస్పిటల్ పెట్టే బిల్లు, దాని రోగం రాకముందు డైట్కి పెడితే అయిపోతుంది కదా. డైట్కి, ఎక్సర్సైజ్కి ఖర్చు పెడితే అయిపోతుంది కదా. ఈ లైఫ్ స్టైల్లో ఆ వారం రోజులు హాస్పిటల్లో కూర్చున్న టైం వేస్ట్. టైం లేదు అంటారు కదా. హాస్పిటల్ అయితే కూర్చుంటారు, పైసలు అయితే పెడతారు. అదే జిమ్కి రమ్మంటే, డైట్ తీసుకోమంటే ముందుకు రాదు. రీసెర్చ్ అన్నీ నేను చేసిన, మీకు జస్ట్ మీరు ఫాలో అవ్వండి, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. బాడీ ఫ్యాట్ తగ్గాలన్నా, మజిల్ స్ట్రెంత్ పెరగాలన్నా, లైఫ్లో డిసిప్లిన్గా ఉండాలన్నా ఈ జిమ్ అనేది బెస్ట్ టీచర్. ఒక డిసిప్లిన్ వేలో తయారు చేస్తుంది జిమ్. ఈ ఛానల్లో నేను బిగినర్స్ జిమ్ ఎలా స్టార్ట్ చేయాలి, డైట్ ఎలా తీసుకోవాలి, అట్లా ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్తా. జస్ట్ మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోనండి. ఆన్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. ఓకేనా? స్టేట్ ఎప్పుడు మర్చిపోయినా నెక్స్ట్ వీడియోలో డైట్ గురించి చెప్తా. అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూస్తే కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది వాట్ ఈజ్ జిమ్, వాట్ ఈజ్ డైట్ అని. ఓకేనా? స్టే ట్యూన్. బాయ్.